దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఓ చిన్న వర్తమానం మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఈనాటి ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 21వ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైన ఆకాశమున్నంత వరకు ఉన్నంతకాలం విస్తరించును. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చెదనమని మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైన ఆకాశం నిలుచున్నంత కాలం విస్తరించును. హలో, ఈ 3 దినాల్లో ఏదో ప్రభువు నీతో మాట్లాడిపోతున్నాడు. ఆయన నీతో ఏం మాట్లాడతాడో అలాగూ చేసిన ఎడల మీ దినములు మీ సంతతి వారి దినములు భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలం విస్తరిస్తూనే ఉంటావి. హలో, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని, నీ విస్తరణను ఎవ్వడు అడ్డగించలేడు. అలాగు చేయి, అలాగు చేయి. అలాగు చేసిన ఎడల భూమి మీద మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైన ఆకాశం నిలుచున్నంత కాలం విస్తరిస్తాయి. ఇదే మాట మూల భాష అనువాద గ్రంథంలో ఏమని రాయబడిందంటే, as the days of even upon the earth. అంటే దాని అర్థం ఏంటంటే, మీ దినములు మీ సంతతి వారి దినములు భూమికి పైన ఆకాశం ఉన్నంత వరకు ఈ భూమి మీద మీ దినములు పరలోక ఆనందాన్ని, పరలోకము ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మీరు భూమి మీద బ్రతికినంత కాలం ఈ భూమి మీదే మీరు పరలోకాన్ని అనుభవిస్తారు, పరదేశును అనుభవిస్తారు. హెవెన్, పరదైస్, దేవుని నెమ్మదిని అనుభవిస్తారు. భూమి మీద మీ దినములు పరలోకము వలె ఉండును. మరలా చెబుతున్నా, తెలుగులోనేమో
అలాగు చేసిన దేవుడికి ఏం చెప్తాడో అలాగు చేస్తే మీ దినములు, మీ సంతతి వారి దినములు భూమికి పైన ఆకాశం ఉన్నంత వరకు విస్తరిస్తవి అని రాయబడి ఉంది. కానీ మూల భాష అనువాద గ్రంథములో, కొన్ని ఇంగ్లీష్ అనువాదాల్లో ఏమని రాయబడిందంటే, అలాగు చేసిన ఎలా ప్రభువునికి ఎలా చెప్తారు, అలాగూ చేస్తే మీ దినములు భూమి మీద పరదైసు వలె, పరలోకం వలె ఉంటవి. ఆమెను చెప్పండి. మీ దినాలు భూమి మీదే పరలోకాన్ని అనుభవించవచ్చు. ఎలాగో మన భౌతిక మరణం తదుపరి నిత్యత్వంలో ఆ పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తామన్నది వాస్తవం. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత, భౌతికంగా మరణించిన తర్వాత నిత్యత్వానికి వెళ్ళి పరలోకాన్ని అనుభవిస్తాము, పరదేశంలో చేరతాము, పరలోక ఆనందాన్ని అనుభవిస్తాము అన్నది క్రైస్తవ విశ్వాసం. కానీ బైబిల్ అంటుంది, నువ్వు ప్రభువు చెప్పినట్టు చేస్తే భూమి మీద కూడా పరదైసును నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. భూమి మీద కూడా పరలోకాన్ని అనుభవిస్తావు. ఈరోజు నేను ఏ వర్తమానం చెప్పాలని తండ్రిని అడిగినప్పుడు, మీ దినములు భూమి మీద పరదేశు వలె ఉంటాయని చెప్పురా బాబు అన్నాడు. మీ దినములు భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తారని చెప్పు అన్నాడు. పరలోకంలో దుఃఖము లేదు, ఆమేన్. శాపము లేదు, ఆమేన్ అన్నారా. దుఃఖం లేదు, శాపం లేదు, రోగం లేదు, మరణం లేదు, చీకటి లేదు, రాత్రి లేదు, ప్రకాశించుటకు అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అక్కర్లేదు, అన్నీ ఆయనై ఉన్నాడు. పరలోకంలో ఉండేది ఇదేనండి. దుఃఖం లేదు, అక్కడ దుఃఖం లేదు, మరణం లేదు, రోగం లేదు, శాపం లేదు, రాత్రి లేదు, ప్రకాశించుటకు సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఒక దివ్యమైన పట్టణం. అలాంటి ఒక మహిమకరమైన స్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడుగుబడిన నీవైనా నేనైనా ఇక్కడే అనుభవించే ఒక అవకాశాన్ని తండ్రి మనకు సిద్ధపరిచి ఉంచాడు.